ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు. కాసేపట్లో ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించబోతున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుంది ఈడీ. 2 గంటల విచారణ తర్వాత కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం సిచ్యువేషన్స్. కాసేపట్లో ఆయనను ఈడీ కార్యాలయానికి కూడా తరలించబోతున్నారు. కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆప్ నేతలు ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ కుట్రంటూ కూడా నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఈడీ బృందం దాదాపు 2 గంటల పాటు తనిఖీలు చేసింది. ప్రస్తుతం పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు కూడా చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్. ఎస్ భోగి, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. సో మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. సో ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు 9 నోటీసులు ఇచ్చినా సరే కేజ్రీవాల్ అటెండ్ కాలేదు. కానీ కోర్టుల నుంచి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తనకు ఉపశమనం లభించలేదు. ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ప్రత్యేకంగా ఏ విధంగానైతే తనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి కోరారు. అంటే తను అరెస్ట్ అవుతున్నారనే విషయం తనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ కూడా ఢిల్లీ హైకోర్టులో ప్రొటెక్షన్ కోరారు. ప్రొటెక్షన్ నుంచి కూడా తనకు కుదరలేదు. సో ఆ తర్వాత అంటే ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం ఒకటే స్పష్టం చేసింది. ఈడీ ముందు హాజరవడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ముందుగా హాజరు కాండి అని చెప్పి స్పష్టం చేసింది. సో దాంతో కేజ్రీవాల్ తను ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా తను ఏదైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో అత్యవసరంగా తన పిటిషన్ను విచారించాలని చెప్పి అటు ఏదైతే కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు కోరడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు సైతం రేపు ఉదయమే ఈ కేసును విచారిస్తాము, అంత అత్యవసరంగా విచారించాల్సినటువంటి అవసరం ఏం లేదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం సిజేఐ సైతం అభిప్రాయపడ్డారు. దాంతో వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. సో మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక బిగ్ అనుకోవచ్చు. అంటే అన్నిటికీ కీలకం కేజ్రీవాలే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కి సంబంధించే ఆయనే తను ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే కొత్త పాలసీని ఆమోదించారు. సో అందుకోసమే పూర్తి బాధ్యత కేజ్రీవాల్ వహించాల్సి ఉంటుందనే విషయాన్ని పదే పదే ఈడీ స్పష్టం చేసింది. కానీ 9 నోటీసులకు ఆయన హాజరు కాలేదు. సో ఫైనల్గా సెర్చ్ ఆపరేషన్ పేరుతో ఏదైతే ఈడీ అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు, ఆ తర్వాత సెర్చ్ చేశారు. సో మొత్తానికి అరెస్టు చేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు ప్రకటించారు. సో ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక బిగ్ అసెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈడీ అధికారులు ఇప్పటి వరకు మాజీలను తాజాలను మాత్రమే అరెస్ట్ చేసినప్పటికీ ఒక ముఖ్యమంత్రిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. సో ఫైనల్గా కేజ్రీవాల్ ఇక ఈడీ కస్టడీలోకి రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం కానీ లేదంటే రేపు ఉదయమే కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో మనం చూసాము, వాస్తవానికి గతంలో విచారణ జరిపినటువంటి జడ్జి నాగపాల్ సైతం రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా కావేరి బవేజా జడ్జ్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను విచారించబోతున్నారు. సో తొలిసారి కావేరి బవేజా జడ్జి ముందు ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ రేపు జరగబోతుంది. సో మొత్తానికైతే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఢిల్లీలో సైతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులు, మరోవైపు కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ మోహరించారు. ఒకవైపు కేజ్రీవాల్ ఇంటి ముందు మనం చూస్తూనే ఉన్నాము, పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి అటు కార్యకర్తలు, మాజీ అంటే మంత్రులు,
మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి నిరసనలు వ్యక్తం కాకుండా ఎక్కడికక్కడ అణిచివేసేందుకు సైతం పోలీసులు అటు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కేజ్రీవాల్ వరకు ఇది చేరింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. భోగి అయితే రాజు ప్రస్తుతం పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆయనకి సమాచారాన్ని ఇచ్చింది. అయితే ఒక సీఎంను అరెస్ట్ చేసేప్పుడు పాటించాల్సిన విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ టెక్నికల్గా ఆ జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు ఈడీ అధికారులు తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఇటువంటి అంశాలే చాలా పెద్ద తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సో ఈ కేసులో ఏ విధంగా చూడొచ్చు? ఎస్ భోగి, ఏదైతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఖచ్చితంగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో గతంలో మనము ఇతరులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ గవర్నర్ కార్యాలయానికి ఈడీ అధికారులు సమాచారం అందిస్తారు. సో అదే ప్రాసెస్ను ఇప్పుడు వాళ్ళు ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కార్యాలయానికి కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో గవర్నర్ కార్యాలయం నుంచి అంటే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, ఎప్పుడు కూడా అనుమతి తీసుకోరు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాత్ర ఉంది, అందుకోసం ఆయన్ని అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్తారు తప్ప మీ అనుమతి మాకు కావాలనే విషయాన్ని ఎక్కడా చెప్పరు. ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది కామన్గా కనిపిస్తుంది. ఎందుకంటే వారం రోజుల క్రితం ఏ విధంగానైతే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా తను ఎమ్మెల్సీగా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరి అనుమతి తీసుకున్నారు, కౌన్సిల్ చైర్మన్ అనుమతి తీసుకున్నారనే విషయాలను ప్రస్తావించినప్పుడు మేము కౌన్సిల్ చైర్మన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి దాఖలాలు కనిపించాయి. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ఒకవైపు సిఆర్పిసి సెక్షన్లు పిఎంఎల్ఏ చట్టానికి వర్తించకపోయినప్పటికీ కూడా ఈడీకంటూ ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఆ చట్టాన్ని ఫాలో అవుతూ ఎక్కడికక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అప్రమత్తంగానే ఉండి ఎవరికైతే సమాచారం ఇవ్వాలో వాటన్నిటిని కూడా ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణాన్నైనా ఇప్పుడు కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలిస్తారు. రేపు అటు రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను ప్రవేశపెట్టబోతున్నారు. భోగి, సో రాజు ప్రస్తుతం కేజ్రీవాల్ సీఎం హోదాలో ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా, ఇంకెవరైనా సీఎం పదవికి వైపు వెళ్తారా? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్న సందర్భంలో ఏంటి ప్రస్తుతం ఆప్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, జైలు నుంచే పాలన కొనసాగిస్తారు, రాజీనామా చేయరు, ఇటువంటివన్నీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి టెక్నికల్గా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? సో భోగి, ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని అంటే పార్టీలో చాలా మంది అభిమానులు ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే కొనసాగాలని కోరుకోవచ్చు. కానీ ఒకసారి ఈడీ అదుపులోకి వచ్చాక ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇంకెవరైనా సరే వాళ్ళకి ఇక పరిపాలనపై ఏమాత్రం ఛాన్స్ ఉండదు. మనం చూసాము గత నెల అంటే ఏదైతే అటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన్ను అరెస్ట్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే తను రాజీనామా కూడా చేశారు. ఎందుకంటే ఒక కస్టడీలోకి వెళ్ళిన తర్వాత తను ముఖ్యమంత్రిగా ఎలా బాధ్యతలు నిర్వహించగలుగుతారు? తన వద్ద ఫోన్ ఉండదు, తనంతా కూడా కస్టడీలో ఉంటారు, అరెస్టు చేయబడతారు. సో అతను రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దేందుకు కానీ పరిపాలనను కొనసాగించేందుకు కానీ అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా తను ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది, కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం తను గ్రౌండ్ను కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. మేబీ అతీష్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ కూడా తను కామెంట్ చేశారు. సో అతీష్ని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీ బాధ్యతలు కూడా ఇతరులకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యాక మనం చూసాము ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత తను కొన్నాళ్ళు డిప్యూటీ సీఎంగా అలాగే ఉంచారు, కానీ తను బయటికి రాలేదు, తన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కనిపించలేదు. చివరగా తనను ఆ బాధ్యత నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. సో ముఖ్యమంత్రి విషయంలో ఖచ్చితంగా తను రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్కు రాజీనామా సమర్పిస్తారు, ఆ తర్వాత కొత్త వాళ్ళే ముఖ్యమంత్రిగా కొనసాగాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీలో ఇది పెద్ద కుదుపు. ఒకవైపు ఢిల్లీలో, మరోవైపు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పూర్తిగా ఇరుక్కుపోయారు.
తనే కొత్త పాలసీని ఆమోదించినటువంటి వ్యక్తి. సో ఫైనల్గా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తూ ఈడీ ఒక కీలక స్టెప్ వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని చూసాం మనం. ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు కనిపించలేదు. సో ఫైనల్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే గత వారం 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. కానీ ముఖ్యమంత్రిని ఎక్కడా కూడా టచ్ చేయలేదు. కానీ కేజ్రీవాల్కి ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తూనే ఉన్నారు. తను ఏ విధంగానైతే ఆలస్యం చేయడం కావచ్చు, తను ఈడీ నోటీసులను బేఖాతరు చేయడం అనేది కూడా తన పైన పూర్తి స్థాయిలో అనుమానాలను రేకెత్తించింది. ఫైనల్గా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు సైతం ఏ విధంగా ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు ఏంటి అనేది చూస్తున్నాము. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా కేజ్రీవాల్ను కొద్దిసేపట్లోనే నివాసంలో నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. సో ఇప్పటిదాకా లిక్కర్ కేసులో అనేక అరెస్టులను మనం చూసాం. ఈరోజు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్తో మొత్తం ఈ కేసు అంతా కూడా ఓ కొలిక్కి వస్తోందని ఎంతవరకు భావించవచ్చు రాజు?